అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండల కేంద్రంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి యువజన అధ్యక్షులు మఠం విజయభాస్కర్ సోమవారం ఉదయం 1వ తేదీ కావడంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెంచిన పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ అవ్వాతాతలకు 7,000 రూపాయలు అందించి వారి ముఖంలో సంతోషాన్ని కలిగించారు. అల్లూరి సీతారామరాజు కాలనీ అడ్డతీగల పురవీధులలో తిరుగుతూ ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇంటి వద్దకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఎంపీడీఓ రంగారావు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. కోనలోవ సచివాలయం పరిధిలో బూర్ల హరిబాబు ఆధ్వర్యంలో సచివాలయం సిబ్బంది పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గంటలకు ప్రారంభించడం ఎమ్మెల్యే మిరియా శిరీషాదేవితో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అధ్యక్షులు జత వెంకటరమణ, ఎడ్ల శ్రీనివాస్, దోమేటి అప్పారావు, ఎం శ్రీనివాస్, ఆనందం, జనసేన పార్టీ నుండి జయరాం, సాయి, బీజేపీ జిల్లా కార్యదర్శి స్వప్నకుమారి మొదలగు వారు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను మీ మిరియాల శిరీషాదేవి. ఈ రోజు జూలై 1వ తారీఖున మన చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాల మేరకు 1వ తారీఖున ప్రతి పెన్షన్దారుకి ప్రతి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయమని మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు చేయడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులందరూ కూడా, కూటమి నాయకులందరూ కూడా కలిసి ప్రతి ఇంటింటికి వెళ్లి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ స్వయంగా వారి చేతుల మీద ఇవ్వడం జరుగుతా ఉంది. గత ప్రభుత్వంలో చూసుకుంటే 5 ఏళ్ల పాలనలో 1000 రూపాయల కోసం 250 5 సంవత్సరాల లోపు 1000 రూపాయలు మాత్రమే పెంచాడు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో ఏదైతే హామీ ఇచ్చారో, మనం గెలవగానే మొదటి సంతకమే 1000 రూపాయలు పెంచినట్టుగా, పెన్షన్ పెంచినట్టుగా మన చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. అటు రీతిగానే ఈ నెల నుంచి అమలు చేయడం జరిగింది. అంతేకాదు ఎలక్షన్ టైంలో ఏవైతే ఏప్రిల్, మే, జూన్ నెలలు ఉన్నాయో ఆ నెలలో కూడా 1000 రూపాయలు చొప్పున 4000 ప్లస్ 7,000 రూపాయలు మన చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలో పంపిణీ చేయడం జరుగుతా ఉంది. కాబట్టి ఎవరు కూడా అంటే పెన్షన్ తీసుకునేటువంటి లబ్ధిదారులు ఎవరు కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే గతంలో చూసుకుంటుంటే పెన్షన్ల కోసం ప్రతి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం, మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్ లో కూడా ఇవ్వకుండా పాపం ఎండలో పడి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు మనం అయితే స్వయంగా చూసాము. ఇలాంటి పరిస్థితులు ఏవి కూడా ఇక ముందు తలెత్తకుండా మన నాయకులు, అదేవిధంగా ప్రభుత్వ సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా వెళ్లి ప్రతి లబ్ధిదారునికి స్వయంగా వాళ్ళ చేతుల మీదుగా అందజేయాలని మన బాబు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు చేయడం జరుగుతా ఉంది. అటు రీతిగానే దేశంలోనే మొదటిసారిగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఇంటింటికి వెళ్లి పింఛన్ అనేది పంపిణీ చేయడం జరిగింది. ఇది కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి ఇంటికి వెళ్లి పంపిణీ చేయమని మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు ఈ యొక్క బృహత్కర కార్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు, అదేవిధంగా 3 పార్టీల నాయకులు కూడా పాల్గొని విజయవంతం చేశారు. చాలా ప్రాంతాల్లో కూడా ఇంత గొప్ప అవకాశం అంటే 7,000 రూపాయలు మొదటిసారిగా పెన్షన్దారులకు అందించిన సందర్భంగా మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ గారికి పాలాభిషేకాలు కూడా చాలా గ్రామంలో చేయడం జరిగింది. నిజంగా లబ్ధిదారులు, అదేవిధంగా కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఈ యొక్క సందర్భంగా చాలా సంతోషాన్ని అనేది వ్యక్తం చేయడం జరిగిందండి. అందరికీ నమస్కారం.